హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి మార్నింగ్ అంటే అందరూ ఉన్నారు, అందుకే అందరి ముందు ఏమీ అనలేకపోయాను. అంతేకాని తనంటే ఇష్టమని కాదు. నా మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదా? నా ప్రేమనే మోసం అంటున్నావు. జాను: అవును, ఇప్పుడు కూడా మోసమే కదా చేస్తున్నావు. నేనంటే ఇష్టమని చెప్పి ఎందుకు ఇంకా ఈ మాటలన్నీ? నాకు కూడా అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా, ఇంకెందుకు నా దగ్గర ఇలా నటిస్తున్నావు? ఓ, ఇప్పుడు మన ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా, అది ఒక ప్రాబ్లం ఉంది కదా నీకు. ఓకే ఓకే, నేను నీకు డివోర్స్ ఇస్తాను. అప్పుడు మీకు ఓకే కదా మీ ఇద్దరు కలిసి ఉండటానికి అని అంటుంది. అభి కోపంగా: హే, ఏంటి పిచ్చిగాని పట్టిందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. డివోర్స్ అంటే డివోర్స్? ఇప్పుడు ఎవరు నిన్ను వదిలేస్తానని చెప్పాడు? నువ్వు వదిలేస్తానన్నా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఆ తిక్క మొహందేదో చేస్తే నువ్వు నన్ను అంటున్నావు. ఇప్పుడేంటి నీకు నా మీద నమ్మకం లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, ఇదే కదా నువ్వు అనుకుంటున్నావు? ఓకే, ఇదే మాట మీద ఉంటూ ఆ వల్లి ఏంటో నీకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు చూపిస్తా. అప్పుడు నువ్వే తెలుసుకుంటావు ఎవరు నటిస్తున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు అని. అప్పటి వరకు ఇలాంటి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడి నాకు కోపం తెప్పించకుండా ఉండు అని కోపంగా చెప్పి సైలెంట్గా కూర్చొని ఉంటాడు అభి. జాను కూడా అభి కోపానికి కొంచెం జంకి సైలెంట్గా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి వివేక్, ప్రియ ఇద్దరు వస్తారు. వివేక్ వాళ్ళ కోసం తీసుకున్న పార్సల్ అభికి ఇస్తాడు. అభి ఆ పార్సల్ తీసుకుని ఓపెన్ చేసి జాను వైపు తిరిగి ఆపట్టు అని చెప్తాడు. జాను తిరిగి కూడా చూడకపోయేసరికి ఇప్పుడు తినకపోతే తాట తీస్తా అని కోపంగా చెప్తాడు. జాను కోపంగా అభి వైపు ఒక్కసారి చూసి తన చేతిలో ఉన్న పార్సల్ తీసుకొని తనే తినడం మొదలు పెడుతుంది. అభి కూడా టిఫిన్ తింటూ ఉంటాడు. అభి, జాను టిఫిన్ తినేశాక మళ్ళీ కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతారు. ఇక్కడి నుంచి ఎవరు ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్గా కూర్చొని ఉంటారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ కంతా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అభి ఆ ప్లేస్ చూడగానే ప్రియా వైపు, జాను వైపు చూస్తాడు. ప్రియా అదే అన్నట్టు చెప్పటంతో ఇక అందరూ కార్ దిగుతారు. అందరికంటే ముందుగా లోపలికి వెళ్ళిన జానుని చూసి అక్కడున్న పిల్లలందరూ హే, జాను అక్క వచ్చింది అని జాను చుట్టూ చేరిపోతారు. జాను వాళ్ళు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న అభి ప్రియా వైపు చూస్తాడు. ప్రియా అభితో ఇలా అంటుంది: ఇదంతా జాను రన్ చేస్తున్న ఆర్ఫనేజ్ హోమ్ సార్. నేను జాను వీక్లో ఒక్కసారన్నా ఇక్కడికి వస్తాము. మీకు మ్యారేజ్ అయింది కదా, ఇన్ని రోజులు రాలేదు, అందుకే వాళ్ళందరూ జానుని చాలా మిస్ అయ్యారు అని చెప్తుంది. అభి ఆశ్చర్యంగా ప్రియా వైపు చూస్తూ ఇది జాను రన్ చేస్తుందా? మరి ఎప్పుడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు, నువ్వు కూడా ఎప్పుడు ఈ విషయం నాకు చెప్పలేదే అని అడుగుతాడు. దానికి ప్రియా సింపుల్గా ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు సార్ అని అంటుంది. దానికి పక్కనే ఉన్న వివేక్ ఇద్దరు తోడు దొంగలేరా, ఒకరికొకరు అస్సలు తీసిపోరు అని అంటాడు. ఇక పిల్లలతో మాట్లాడుతున్న జానుతో పిల్లలు ఇలా అంటారు: అదేంటక్క ఈసారి వచ్చేటప్పుడు బావతో కలిసి వస్తానని చెప్పావు, మరి నువ్వు ఒక్కటే వచ్చావు, బావెక్కడా అని అడుగుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ: అదిగోండి మీ బావ అక్కడున్నాడు, మీ అక్క ఒక్కటే రాలేదు, మీ అక్కతో పాటు బావను కూడా తీసుకువచ్చింది అని చెప్తుంది. అప్పుడే పిల్లలందరూ అభి దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే బావా అని గట్టిగా చెప్తారు. అభి పిల్లలందరికీ థ్యాంక్ యూ చెప్పి జాను వైపు, ప్రియా వైపు చూస్తాడు. జాను అభి తనని చూడటంతో పక్కకి చూస్తూ ఉంటుంది. ప్రియ అభి వైపు చూసి జానునే ఇదంతా చేసింది అని చెప్తుంది. ఇంకా పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు కింద వరుసగా వేసిన పువ్వులపైన అభిని తీసుకొని వెళ్తారు. అక్కడ ఒక పెద్ద హాల్లో కేక్ అరేంజ్ చేసి ఉంటుంది. అక్కడికి అభిని తీసుకొని వెళ్ళి కేక్ కట్ చేయమని చెప్తారు. అభి పిల్లలందరి చేయి పట్టుకొని కేక్ కట్ చేసి
పిల్లల వైపు చూసి, ముందే చెప్తున్నాను, ఫస్ట్ ఫీజ్ ఎవరికి పెట్టలేను. ఫస్ట్ మీ అక్కకు పెట్టి తర్వాత మీ కేక్ తినిపిస్తాను. ఎందుకంటే నాకు మీ అక్క అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఫస్ట్ తనకు కేక్ తినిపిస్తాను. మీరెవ్వరూ ఫీల్ అవ్వకూడదు, ఓకే అని అడుగుతాడు. అభి అలా అనగానే పిల్లలందరూ ఓకే అని గట్టిగా అంటారు. అభి జాను కోసం చూస్తే తను ప్రియా పక్కన నిలబడి ఉంటుంది. ప్రియా జాను చేపట్టి ముందరికి లాగి అభి పక్కన నిలబడుతుంది. అభి కేక్ జానుకి తినిపిస్తాడు. జాను కూడా ఒక చిన్న కేక్ పీస్ తీసి అభికి తినిపించి హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. అభి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ, ఈరోజు నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి నా బర్త్డే ఇలా చేసినందుకు. ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఈరోజు ఉన్నాను. పిల్లలందరి మధ్యలో నా బర్త్డే ఇలా జరుపుకోవటం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తాడు. అలా అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయాక పిల్లలందరికీ కేక్ ఇచ్చి వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి అభి జాను కోసం చూస్తే అక్కడ కనిపించదు. ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఆ ఆశ్రమం మొత్తం చూస్తూ ఉంటాడు. జాను ఆశ్రమంలో ఒక చెట్టు దగ్గర కూర్చొని అక్కడ దూరంగా ఆడుతున్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది. అభి వచ్చి జాను పక్కన కూర్చొని జానుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అభి అలా ఉన్నట్టుండి వచ్చి హగ్ చేసుకోవటంతో జాను ఉలిక్కిపడ్డట్టుగా అభి వైపు చూసి ఏంటభి ఏం చేస్తున్నాం, మనం బయటున్నాం, ఆ విషయం గుర్తుందా నీకు అని అడుగుతుంది. దానికి అభి నేనేం పక్కోడి పెళ్ళాన్ని పట్టుకోవట్లేదు, నా పెళ్ళాన్ని నేను హక్ చేసుకున్నాను, బయటుంటే ఏంటి లోపలుంటే ఏంటి, అడిగితే నా పెళ్ళం నా ఇష్టం అని చెప్తా, అయినా ఇక్కడ మనల్ని ఎవరు చూస్తారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తాడు. జాను కొంచెం దూరంగా కూర్చొని కూడా మాట్లాడచ్చు అనుకుంటా, మరీ ఇంత దగ్గరగా కూర్చొని ఇలా పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, అయినా నేను నీ మీద కోపంగా ఉన్నాను, ఆ విషయం తెలుసు కదా అని అడుగుతుంది. దానికి అభి తెలుసు, అందుకే కదా ఇలా హక్ చేసుకొని కూల్ చేస్తున్నాను. అభి ముందు నువ్వు నన్ను వదులు, పొద్దున ఆ వల్లి వచ్చి నేను హక్ చేసుకుంది కదా, ఇప్పుడు అలానే వచ్చి నన్ను హక్ చేసుకుంటున్నావు. అది నిన్ను టచ్ చేశాక కనీసం నువ్వు ఫ్రెష్ కూడా అవ్వలేదు, అది నిన్ను ముట్టుకుంటే నువ్వు అలానే వచ్చి నన్ను పట్టుకుంటున్నావు. నాకు అలా అస్సలు నచ్చదు, నాకే కాదు ఏ అమ్మాయికి అది అస్సలు నచ్చదు. తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటుంది, అందరితో పంచుకోవాలని అనుకోదు కదా, నేను కూడా అంతే. అబ్బా మేడం గారు, ఇప్పుడేంటి మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలా, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా ఫ్రెష్ అవుతాను. నేను నీకు మాత్రమే సొంతం, ఉంటే నీతో ఉంటా, లేదంటే నీ జ్ఞాపకాలతో ఉంటా, కానీ నీకోసమే ఉంటాను. నిన్ను వదలటం, నా ఊపిరి వదలటం రెండు వేరు వేరు కాదు. నాకు నా జీవితంలో కేవలం నీకు మాత్రమే స్థానం ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. వాళ్ళు నా లైఫ్లోకి రావాలన్నా నేను రానివ్వను. అభి అలా చెప్తున్నప్పుడు జాను అభి వైపే చూస్తూ ఉంటుంది. అభి జానుని అలానే పట్టుకొని ఐ లవ్ యూ జాను, రియల్లీ ఐ లవ్ యూ. ఈ విషయం ఇంతకుముందు ఎవరికీ చెప్పలేదు, ఇక ముందు ఎవరికీ చెప్పను కూడా, కేవలం నీకు మాత్రమే. నువ్వంటే పిచ్చే నాకు, ఆ విషయం ఎందుకు అర్థం కాదు నీకు అని అడుగుతాడు అభి. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.